హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శాన్వి సిట్టింగ్ ఓల్. ఈరోజు మనం స్ట్రైట్ కటింగ్ అంటే నార్మల్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి పీస్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ ఆర్మ్ హోల్ టు ఆ ఆర్మ్ హోల్ పట్టుకొని ఎంత లెంత్ వస్తుందని చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం అటు సైడ్ క్లోజ్ పార్ట్ ఉంది, నా సైడ్ వచ్చి కట్ చేసిన వాళ్ళ సైడ్ వచ్చి క్లోజ్ ఉంది, ఇటు సైడ్ వచ్చి ఓపెన్ ఉంది. చూడండి, హ్యాండ్ అలా కట్ చేసుకోవాలి. అది లెంత్ తర్వాత బాడీ లెంత్ సరిపోతుందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సరిపోతుంది అనుకుంటే మనం కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా హ్యాండ్స్కి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత అవి అలా పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో మరో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్తోనే టేప్ అవసరం లేదండి, మనకి ఇచ్చినటువంటి లైనింగ్ బ్లౌజ్తోనే చూసుకోవచ్చు. చూడండి, అది కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి మనం మళ్ళీ అటాచ్మెంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. అది కామను, ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అటాచ్మెంట్స్ అనేవి కంపల్సరీ పడతాయి, అదేం ప్రాబ్లం లేదు. మళ్ళీ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని, హ్యాండ్ డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. కొందరు అప్పుడే హ్యాండ్ కటింగ్ లోతు కూడా తీసేసుకుంటారు, మేము అలా చేయమండి. ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూడండి మిగిలినది అట్లా మనకి ఖర్చులకు కూడా వచ్చేస్తాయి. మిగిలినది హ్యాండ్ కుట్టేటప్పుడు మేము లోతు తీసుకుంటాము. ఆ వీడియో కూడా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాను. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఏం చెప్తాను ఏం చేస్తామని. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను పట్టుకోవడం దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఆమ్ హోల్ ఈ హోల్ నుంచి ఆ హోల్ వరకు పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే లెంత్ అనేది వస్తుంది. మామూలుగా మనం క్రాస్ బ్లౌజ్కి వేరే మెజర్మెంట్స్ తీసుకుంటాము, క్రాస్ బిల్ట్ పట్టుకొని. అలా కాదండి, ఇవి మనకు హామ్ హోల్ లాగా. చూడండి, మన సంఖ నుంచి ఈ సంఖ నుంచి ఆ సంఖ వరకు పట్టుకొని ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ పెట్టుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ వస్తుందా లేదా అనేది మీకు చూపించడానికి అలా 2 సైడ్స్ మార్కింగ్ చేస్తున్నామండి మేము. ఎందుకంటే కొందరికి ఒక సైడ్ పెడతారు, ఇంకో సైడ్ వస్తుందో రాదో అనే డౌట్ ఉంటుంది, దానికోసం అట్లా లేకుండా చూడండి 2 వైపులో వస్తుంది అని మనకు ఫిక్స్ అయిన తర్వాత ఏ వైపు కావాలంటే ఆ వైపు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి ఎక్కువే వస్తుంది కదా, అక్కడ కట్ చేసేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి తీసుకొని బ్యాక్ సైడ్ది ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. తర్వాత మిగిలిన దాన్ని మనం ఫ్రంట్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాళ్ళ సైడ్ వచ్చి క్లోజ్ ఉంది, ఈ పక్క వచ్చి ఓపెన్ సైడ్ ఉంది. చూడండి, ఇప్పుడు సరిపోతుంది కదా. మొత్తం లెంత్ అనేది బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఎప్పుడు మనం క్రాస్ ఫీల్డ్ సైడ్ తీసుకోకూడదు. బ్యాక్ తీసుకుంటేనే మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి. అట్లా అనమాట. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు నార్మల్ స్ట్రైట్ కటింగ్ అనమాట, ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనకి ఇలా ఉంటాయన్నమాట. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. చూడండి, స్ట్రైట్ కటింగ్ అనేది ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని బ్లౌజు ఫ్రంట్ అది షోల్డర్స్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చి ఆమ్ హోల్, అదే సంకల్ డౌన్ హ్యాండ్కి మనం మార్క్ చేసుకోవాలి. అది లెంత్ సరిపోతుంది లేదా బ్యాక్ సైడ్ చూసుకుంటున్నారు ఒకసారి. ఇంకా ఫ్రంట్ వచ్చి ఇది ఉక్సులు పట్టి లేదా ఒకసారి లెంత్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నారు, అంతే. మార్క్ చేసుకోవడం ఇది మనకు తెలిసిందే కదండి. ఇది స్ట్రైట్ కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్స్ ఒక్కటేసారి కట్ చేసేసుకుంటాం మనము.
ఇది మాత్రం ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటాము. ఇంకోసారి లైనింగ్ బ్లౌజ్ అనేది నేను వీడియో పెడతాను, ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఇది వచ్చి ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒకసారి బ్యాక్ పార్ట్కి ఒకసారి సపరేట్ కట్ చేసుకుంటాము అంతే. కొందరు ఇట్లా షోల్డర్స్ దగ్గర కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటుంటారు. మేము అలా కాదండి, ఒకటేసారి అట్లే పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మేము వచ్చి తర్వాత అట్లే స్టిచ్ చేస్తాము. ఇక్కడ చూడండి మనకి క్రాస్ అనేది రావాలి కదా, క్రాస్ కట్ చేసుకోవాలి మనము. ఫ్రంట్ పార్ట్ షేప్ కావాలి కదా, దానికోసము క్రాస్ కట్ చేసినాము. తర్వాత ఇప్పుడు మనం క్రాస్ ఫిల్ట్ కావాలి కదా మనకి, క్రాస్ ఫిల్ట్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ ఫిల్ట్కి మీకు అదే తెలుసు అనుకుంటున్నాను, క్రాస్ ఫిల్ట్ అనేది ఎలా, వేటిని క్రాస్ ఫిల్ట్ అంటారని. అవి ఉక్సులు పట్టీలకి. ఇప్పుడు కట్ చేసి వచ్చేది క్రాస్ ఫిల్ట్ కండి. క్రాస్ ఫిల్ట్లో మనం అటాచ్ చేసుకోవడానికి క్రాస్ ఫిల్ట్లు అవి. అది బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్గా ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్ అంతేనండి 5 ఇంచెస్ 5 సెంటీమీటర్స్ డౌన్ సైడ్ 3 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని పెట్టుకుంటారు. లేదంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అందాజమైన కట్ చేస్తారు. మన ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని కూడా కట్ చేస్తారు. ఇది చూడండి, ఫస్ట్ బ్యాక్ సైడ్ మనం ఈ వీపు పట్టి అంటారండి దీన్ని, వీపు పట్టి స్టిచ్ చేసుకోవాలి. అది వచ్చి బ్లౌజ్ స్ట్రైట్ సైడ్ పెట్టుకొని వీపు పట్టి మనం కట్ చేసేది వచ్చి రివర్స్లో కట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాము. ఫస్ట్ ఒక స్టిచ్ ఇలా వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ ఇది పై కుట్టు అంటారండి, దాన్ని తిప్పి పైన సైడ్ ఒక కుట్టు వేస్తాము. ఇలాగా అలా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్టు అనేది మనం వేసుకుంటామండి. ఇట్లా చూడండి, ఎవరికైనా రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోండి, ఎలా వేసుకుంటాము, ఎలా స్టిచ్ చేసుకుంటాము అని. చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత అది వచ్చి టైం వేస్ట్ ఎందుకని ఫాస్ట్గా అట్లా స్టిచ్ చేశారు, అలా కాదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం వీపు పట్టీ ఉంది కదా, వీపు పట్టీని తిప్పి లాస్ట్ సైడ్ మామూలుగా లాస్ట్లో అనేది మనకి విడిపోకుండా ఒక స్టిచ్ వేసుకుంటారు అనమాట. వేసుకొని తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటారు. అది చూడండి, మళ్ళీ ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది పెద్ద కుట్టు పెట్టి వేసుకుంటారు, ఎందుకంటే తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి మనకు వీపు పట్టి అనేది హెమ్మింగ్ చేసుకోవడానికి అలా పెడతారు. ఫాస్ట్గా వేసేస్తారు దానికి మాత్రం. అది పైన కొంచెం కనబడుతుంది కదా స్టిచ్ చేసినట్లు వీపు పట్టీకి పైన సైడు, అది వచ్చి మామూలుగా కొందరు కంపెనీ అంచు ఉంటుంది కదా అది పెడతారు. దీనికి కంపెనీ అంచు బట్ట లేనందుకు మేము అలా స్టిచ్ చేసుకున్నాము, పోకూడదని, పీసులు పోకూడదని అలా స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చి వెనకాల టక్స్లు పెడతాం కదండి, ఆ టక్స్లు అనమాట. వెనకాల షోల్డర్స్ పైన పట్టుకొని షోల్డర్స్ బ్యాక్ సైడ్ సేమ్ లెంత్ వచ్చే షోల్డర్స్ మధ్యలో పట్టుకొని బ్యాక్ సైడ్ సేమ్ అట్లా చేతితో పట్టుకున్న తర్వాత ఇట్లా షోల్డర్స్ వేసుకుంటాము. మెజర్మెంట్స్ అని నాకైతే ఏం లేదులే, కానీ అందాజమైన అయితే మేమైతే వేస్తాము, మెజర్మెంట్స్ అయితే ఎక్కువ తీసుకోము. ఇది ఇంకో సైడు చూడండి, షోల్డర్స్ దగ్గర మిడిల్లో పట్టుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది, అప్పుడు వేసుకుంటాము అట్లా. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా 3 టక్స్లు వేసుకుంటాం కదా, అదో చూడండి. అలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ టక్స్ వచ్చి కింద వేస్తారు కదా క్రాస్ ఫిల్ట్ దగ్గర, అది వచ్చి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి, సైజు ఎక్కువ పెట్టుకోవాలి, లెంత్ తక్కువ పెట్టుకోవాలి, సైజు ఎక్కువ పెట్టుకోవాలి. ఇది వచ్చి సెకండ్ వన్ మధ్యలో వేసుకుంటాం కదా, ఈ ఉక్సులు పట్టీల దగ్గర వస్తుంది. అది వచ్చి కొంచెం లెంతే ఉండాలి,
కాకపోతే విడత అనేది చాలా తక్కువ ఉండాలి. అటు చూడండి, పట్టుకోవడం అనేది మనకి బుగ్గ లే ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేలాగా మనం పట్టుకోవాలన్నమాట. అది మనకి ఎలా తెలుస్తుంది ఎంతవరకు పట్టుకోవాలి అంటే, మనకు ఉక్సుల పట్టీలకి కాజల్ పట్టీలకి పెట్టుకుంటాం కదా లెంత్, దాంట్లో సగానికి హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి మనకి సంఖ దగ్గర నుంచి ఒకటి వేసుకుంటాం కదా లెంత్ పెద్దగా టక్స్ అనేది, అది చాలా సైజ్ అది చాలా చిన్నగా ఉండాలి, లెంత్ మాత్రం ఎక్కువ ఉండాలి. అది ఎలా అంటే ఇట్లా మధ్యలో షేప్ వచ్చేలాగా మనం పట్టుకుంటే తెలిసిపోతుంది ఎలా ఎంతవరకు వేసుకోవాలి. షేప్ నీట్గా పైకి లేవాలంటే ఒక దానిలాగా పెట్టుకోవాలి, తక్కువ లేవాలంటే లెంత్ సైజ్ అనేది డిఫరెన్స్ వేరీ అవుతుంటుంది పట్టుకునే వాళ్ళ ఎవరు కుట్టించుకునే వాళ్ళని బట్టి. ఇవి వచ్చి క్రాస్ ఫిల్ట్లు అండి. క్రాస్ ఫిల్ట్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నారు. మధ్యలో వచ్చి కొంచెం మందం కోసం వేరే క్లాత్ వేశారు, అది సరిపోలేదని మీటర్ పీస్ ఇచ్చారు కానీ ఆ మెజర్మెంట్స్కి సరిపోవట్లేదు అది. దానికోసమని ఇంకా లోపల మందం కోసం ఇంకోటి వేశారు. లైనింగ్ బ్లౌజ్కి అయితే మనకి అదే సరిపోతాయి మెయిన్ క్లాత్. ఇది చూడండి క్రాస్ ఫిల్ట్ ఇలా ఉంటుంది, అది స్టిచ్ చేసినారు ఇందాక. షోల్డర్స్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నారు చూడండి. షోల్డర్స్ మామూలుగా అంటే కొందరు కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తారు, మేము అలా నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా సపరేట్ కట్ చేసాము. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అట్లానే అటాచ్ పెట్టుకొని మధ్యలోకి స్టిచ్ అనేది మనం వేసుకుంటాం అన్నమాట. మేమైతే అట్లానే వేసుకుంటాము నార్మల్ బ్లౌజ్కి. ఇది చాలా పెద్ద ఆమెదండి, అందుకే కొంచెం వాళ్ళు నార్మల్ కటింగే కావాలని అదే పనిగా వేయించుకుంటున్నారు. అది దీనికి ఉక్సులు కూడా కాదండి, ఆమె వేయించుకునేది గుండీలు పెట్టించుకుంటుంది. ఉక్సులు వేరే గుండీలు వేరే పెట్టుకుంటారు కదా, అందుకోసం ఆమెకి ఓల్డ్ టైపే కావాలని మాకు ఇచ్చిందనమాట. ఇది చూడండి, మనకి ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా చేసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్, తక్కువ తీసుకొని మళ్ళీ అటాచ్మెంట్స్ వేసుకునే దానికంటే. ఇది వచ్చి మనకి ఉక్సుల పట్టీలకండి, ఉక్సులు కాదు కాజాలకి. ఇప్పుడు వేసేది వచ్చి ఉక్సులకు వస్తుంది. మీకు తెలుసు కదా, ఒకటి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉండింటుంది మనం ఉక్సులు పెట్టుకునే దానికి దారాలు పెట్టుకునే దానికి ఎలా స్టిచ్చింగ్ ఉంటుందని. ఉక్సులు పెట్టిన దానికైతే బయటకు పెడతాము క్లాత్ అనేది కొంచెం. చూడండి ఇప్పుడు స్టిచ్ చేసేది పైన అట్లా మనం కొంచెం రఫ్ చేసుకున్న తర్వాత ఇవి దారాలు పెట్టుకుంటాము కాబట్టి కొంచెం క్లాత్ మన మెయిన్ బ్లౌజ్ కంటే కొంచెం బయటికి పెడతాం అన్నమాట. ఈమెకు వచ్చి గుండీలు పెట్టాలి కదా, అందుకే చాలా ఎక్కువ తీసుకున్నారు అది ఆ పార్ట్ అనేది, దారాల పాటు. చూడండి మీకు అర్థమవుతుంది అది ఎలా స్టిచ్ చేస్తున్నారని. ఇప్పుడు స్టిచ్ చేసేది వచ్చి ఉక్సులు గుండీలు పెట్టడానికి. ఆమె గుండీలు పెట్టించుకుంటా అన్నారు కదా, సో గుండీలు పెట్టడానికి అవి వచ్చి బొర్రలు అంటారు కదా, బొర్రలు అంటే అదే దారాల్లాగా పెట్టుకోవడానికి ఇంతకుముందు స్టిచ్ చేసింది అనమాట. చూడండి నీట్గా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. క్రాస్ ఫిల్డ్ ఇది వచ్చి పైన గోట్ వేసుకోవడానికి అండి. గోట్కి అది స్ట్రైట్గా కట్ చేస్తే సరిగా రావు, అందుకే ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటారు. క్రాస్గా కట్ చేసి అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత గోటు పెడతారు అవి. ఇది వచ్చి ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తారు కదండి బ్లౌజ్కి, అది నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు, మేము ఫస్ట్ తీయమండి, తర్వాత స్టిచ్ చేసే ముందే తీసుకుంటాం లోత్ అని. అదే కొద్ది అందాజమైన తీస్తాం అంతే, మేము మెజర్మెంట్స్ పెట్టుకొని స్కేల్ పెట్టుకొని గిర్రెలు తీసుకొని అట్లేం చేయము, అందాజమైన తీసేస్తాం అంతే. పైన మిడిల్లో ఒక కాట్ పెట్టుకొని అది సెంటర్కి వచ్చేలాగా పెట్టి అటు ఇటు లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మెయిన్ బ్లౌజ్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్లో అనేది కొంచెం లోతు తీస్తాం కదా, కొద్దిగా అంతే, మనకు అప్పుడే అర్థమైపోతుంది ఇంత తీయాలి సరిపోతుంది అని.
ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, లేదంటే ఒక హాఫ్ ఇంచ్ సెంటర్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని అటు ఇటు లైట్గా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చి మనం బ్లౌజ్ అనేది హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాము. చూడండి, సెంటర్లో పెట్టుకొని అక్కడ నుంచి ఇట్లా క్లాత్ అన్ని సెట్ చేసుకుంటూ వస్తే ఎండ్కి అలా స్టిచ్ చేసేయచ్చు. అది ఒకసారి కాదండి, 2 సార్లు చేసుకోవాలి. ఒకసారి వేస్తాము, తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా దాని మీదనే కుట్టేయాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం మధ్యలో అటు ఇటు పోయినా కూడా రెండోసారి వేసినప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది, ఊడిపోకుండా హ్యాండ్స్ అనేటివి. అదనమాట. ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ హ్యాండ్కి చివర్లో ఒకసారి లోపలికి మర్చుకోవాలి, మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవాలి కదా, దానికోసమని మళ్ళీ ఒకసారి మర్చుకోవాలన్నమాట. క్లాత్ అదే చూపిస్తున్నట్టు చూడండి, అట్లా. ఇది ఇంకా హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తూనే ఉన్నారు. హ్యాండ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసేది మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ చివరిలో ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తారు, ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికని. ఇది హ్యాండ్ అటాచ్మెంట్ ఇంకా జరుగుతుంది, అది హ్యాండ్. అదే 2 సార్లు వేయాలని చెప్పాను కదా, ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. అదన్నమాట, రెండోసారి వేస్తున్న స్టిచ్ హ్యాండ్కి. అప్పుడే మనకి జారిపోకుండా, తొందరగా జారిపోకుండా ఉంటుంది అది క్లాత్ అనేది. హ్యాండ్ దగ్గర ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పట్టుకొని క్లాత్ వేసుకోవాలి హ్యాండ్కి మనం. చూడండి, చివరిలో ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ ఏరియాలో మనం ఫోల్డ్ చేసుకొని ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ సైడ్స్కి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మన నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్కి అయితే ఇలా అవసరం లేదు. చూడండి, ఫైనల్ స్టిచ్చెస్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని లాస్ట్ స్టిచ్ వేసుకోవాలి, తర్వాత మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. మనకి మనం 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన చోటు కింద వరకు పట్టుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా లెంత్ ఉన్నాయా లేదా, వస్తున్నాయా లేదా అని చూసిన తర్వాత ఇలా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఫైనల్గా వేసుకున్న తర్వాత మనం మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇదో చూడండి, ఇలా నీట్గా స్టిచ్చెస్ వేసుకొని లైట్స్కి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, హ్యాండ్ కూడా కనిపిస్తుంది చూడండి, నేను పైన ఇందాక చూపిస్తాను. ఇదో ఫైనల్గా ఇలా వస్తుంది. అది మనం ఇంకా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది, చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.